ఆదివారం జరిగే నీట్ రీ ఎగ్జామ్ కోసం విశాఖలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీలో 4 చోట్ల పరీక్షలు నిర్వహిస్తుండగా ఎన్టీఏ నుంచి వచ్చిన 2 కోఆర్డినేటర్ల సమన్వయం చేస్తున్నారు. మొత్తం 18 సెంటర్లలో 7,000కు పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సీసీ కెమెరాల నిఘాలో ఉండగా ఏయూలో కమాండ్ సెంటర్ నుంచి పర్యవేక్షణ జరగనుంది. నీట్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నీట్ రీ ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లను చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కనుసన్నల్లో ఈ పరీక్ష జరుగుతుండగా గతంలో వచ్చిన వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ బ్లాక్తో పాటు 4 చోట్ల ఈ పరీక్షలకు ఇక్కడ అనుమతి ఇచ్చారు. నార్త్ క్యాంపస్లో ఉన్న ఈ 4 భవనాల్లోనూ 1,500 మంది విద్యార్థులు రాస్తున్నారు. విశాఖపట్నానికి సంబంధించి మొత్తం 7,900 మందికి పైగా విద్యార్థులు గతంలో పరీక్షకు హాజరయ్యారు. తిరిగి వారంతా కూడా ఎగ్జామినేషన్స్కు రాయబోతున్నారు. 18 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుండగా అడుగడుగున తీసుకుంటున్న ప్రతి చర్యను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరిగణలోకి తీసుకుంటుంది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఎక్కడైతే ఈ మెయిన్ బ్లాక్ ఉందో మెయిన్ బ్లాక్లో ప్రత్యేకమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 28 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్ష జరగబోతోంది. ఇప్పటికే 2 కోఆర్డినేటర్లు నీట్ తరపున పరీక్షలను ఆర్గనైజ్ చేయడానికి ఎన్టీఏ నిర్ణయించిన 2 కోఆర్డినేటర్లు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. వారంతా కూడా పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక ఆ రోజు ఎగ్జామినేషన్ జరిగే ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి విద్యుత్ అవాంతరాలు కానీ పోలీస్ నుంచి లేకపోతే ఇతర రెవెన్యూ నుంచి కావాల్సిన సహాయ సహకారాలపైన ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ అయితే నిర్ధారించుకున్నారు. వాటికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఖరారైంది. ఎగ్జామినేషన్కు వచ్చే విద్యార్థులందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. నీట్ హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూపించి ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కూడా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత వేగంగా పరీక్షా కేంద్రాలకు రావాలని, సమయానికన్నా ముందుగా వచ్చి పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని, ప్రశాంత వాతావరణంలో ఈ ఎగ్జామినేషన్కు అటెండ్ కావాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేస్తోంది. ఓవరాల్గా అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు కూడా కాన్ఫిడెన్స్ను రీబిల్డ్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రభుత్వం చేసిందని చెప్పవచ్చు. విశాఖపట్నంలో ఉన్న 18 కేంద్రాల్లో ఆంధ్ర యూనివర్సిటీతో పాటు ఇతర కేంద్రాలు కలుపుకుని మొత్తం 18 చోట్ల ఈ పరీక్ష జరుగుతుండగా ఖచ్చితమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆఫీసు ప్రాంగణంలోనే మొత్తం మానిటరింగ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.